అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు పెద్ద ఆమ్లెట్, తోటకూర, కొంచెం రైస్. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెటు, ఇంకో ఆమ్లెటు, మంచిగా ఆనియన్ వేసి చేశానండి. ఆనియన్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. హై ఫైబర్ ఉంటుంది, మన ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఉల్లిగడ్డలో అట్లాగే దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్, ఈ ఎగ్లో ఉన్నటువంటి ప్రోటీన్ వల్ల కూడా మన డ్యామేజ్ అయిన సెల్స్ని మంచిగా రిపేర్ చేసి ఆరోగ్యంగా వస్తుంది. క్యాన్సర్ పేషెంట్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఎల్లో ఎగ్ మాత్రం తినొద్దు, వైట్ ఎగ్ తినండి. మిగతా వాళ్ళందరూ ఎల్లో ఎగ్తో సహా తినండి. ఎందుకు క్యాన్సర్ పేషెంట్స్ ఎగ్ తిని, నేను క్యాన్సర్ వాటర్ చేశాను కదండి, డాక్టర్ గారు చెప్తారు క్యాన్సర్ పేషెంట్స్ని ఎల్లో ఎగ్ తినొద్దు, ఓన్లీ వైట్ ఎగ్ మాత్రం తినండి అని. ఎందుకంటే దాంట్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీకి, కీమోకి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ ఇంకా మరింత పెరుగుతుందన్నమాట. అట్లా పేషెంట్కి డేంజర్ అవుతుంది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని. అందుకోసం ఎల్లో ఎగ్ తినొద్దు అంటారండి. అది అన్ని రకాల ఉపయోగకరమైందండి. ఆమ్లెటు, రైస్ వచ్చేసి రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, వేరే ఏముండదు. కానీ కార్బోహైడ్రేట్స్ కూడా మన శరీరానికి అవసరం. ఈ కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల కూడా కొన్ని జబ్బులు వస్తాయి. చిన్నపిల్లలు చూడండి, కొంతమంది చిన్న కాలు చేతులు సన్నగా అయ్యి పొట్ట మాత్రమే లావుగా ఉంటుందండి. దాన్నే మరస్మస్ అంటారండి. ఆ మరస్మస్ వ్యాధి వస్తుంది ఈ కార్బోహైడ్రేట్స్ మాల్ న్యూట్రిషన్ వల్ల. అలాంటి జబ్బులు రాకుండా అంటే కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం కాబట్టి మితంగా తీసుకోండి రైసు. చూడండి, తోటకూర, ఆమ్లెట్, రైసు. తోటకూర వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. హై ఫైబర్ ఉంటుంది, మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుందండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన మెదడు, గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇనుము అధికంగా ఉండటం వల్ల మనకి రక్తహీనత తగ్గించి రక్తాన్ని పెంచి చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివర్ని, మిగతా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏదైనా సరే ఆకుకూర, మెంతుకూర, తోటకూర, ఇవి గోంగూర కానీ, ఈ ఆకుకూర నేను చేసింది తోటకూర. ఈ ఆకుకూర వల్ల పేగులకు సంబంధించిన క్యాన్సర్ని నివారిస్తుందండి, అంత మంచిది ఆకుకూర. ఈ ఆకుకూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 100% వరకు మనకి జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది, అంత మంచిదండి ఈ ఆకుకూర. మరెందుకు ఆలస్యం, తిందాము, ఆరోగ్యంగా ఉందాం. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెటు, రైసు, మరి తోటకూర, దీంట్లో వెల్లిపాయలు వేసి చేస్తాం కండి. వెల్లిపాయల్లో కూడా హై ఫైబర్ ఉండి మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్నట్టండి ఈ వెల్లుల్లిలో కూడా. దానివల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి మనకి జబ్బులు రాకుండా కాపాడుతుంది. అట్లాగే వెల్లుల్లిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటాం. టోటల్గా ఆకుకూరలో, వెల్లుల్లిలో పొటాషియం అధికంగా. కొంతమంది నడవలేకపోతుంటారండి, కొంతమంది పొటాషియం తగ్గిందని చెప్తుంటారు కదా, వాళ్ళకి పొటాషియం కావాలంటే ఆకుకూరలు, బనానా, వెల్లుల్లి బాగా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.